చేస్తే ఎలా ఎక్కడి దాకా పోయింది రాజకీయం అనే ఆవేదన అయితే కలుగుతుంది. సార్ ఇక పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు కేటాయించారు. ఆ 10 సీట్లను అభ్యర్థుల్ని స్థానాలని కూడా నిన్న భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసింది సార్. ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకులకి. ఎన్ ఈశ్వరరావు ఎచ్చర్ల, పి విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం నార్త్, పంగి రాజారావు అరకు, ఎం శివకృష్ణం రాజు అనపర్తి, కామినేని శ్రీనివాసరావు కైకులూరు, వై సుజనా చౌదరి విజయవాడ వెస్ట్, బొజ్జ రోషన్న బద్వేల్, సి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు, పివి పార్థసారథి ఆదోని, వై సత్యకుమార్ ధర్మవరం. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అండ్ పరిపూర్ణానంద వీళ్ళందరూ కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. వీళ్ళు నలుగురిలో ముగ్గురు నాకు తెలిసి చంద్రబాబు నాయుడుకి కాస్త ఎగెనిస్ట్గా మాట్లాడతారన్న ముద్ర వీళ్ళ మీద ఉంది సార్. విష్ణువర్ధన్ రెడ్డి, సోమవీర్రాజు అండ్ మాధవ్. వీళ్ళతో పాటు జీవీఎల్ నరసింహారావు ఉన్నాడు. జీవీఎల్ కూడా వైజాగ్, జీవీఎల్ ఫర్ వైజాగ్ చాలా కాలంగా కృషి చేస్తున్నాడు కూడా సార్. అంటే ఇప్పుడు దీనిలో చంద్రబాబు నాయుడు పైచేయి సాధించారు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనలో, వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు అనేది. అంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేవారు, టీడీపీతో పొసగిన వారు బీజేపీ తరఫు పోటీ చేస్తే గెలుస్తారా? అల్టిమేట్గా టీడీపీ సంపూర్ణ సహకారం ఉంటేనే బీజేపీ నాయకులు గెలుస్తారు కదా. అంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేని, తెలుగుదేశం అంగీకరించని, తెలుగుదేశంతో పొసగని అభ్యర్థులు ఎట్లా పెడతారని నాకు నిజంగా అర్థం కాని అంశం. అలా పెడితే నడుస్తుంది ఎక్కడన్నా పొత్తు. అందువల్ల పొత్తు అంటూ ఉన్నప్పుడు ఎవరైనా కావచ్చు సార్, సీట్ కేటాయించిన తర్వాత, స్థానం కేటాయించిన తర్వాత అభ్యర్థి ఎవరైనా కానీ అది థీరీ అండి, థీరీ. ఇప్పుడు మీరు నాకు నచ్చకుండా నేను మీకు నచ్చకుండా కలిసి ప్రోగ్రామ్ చేయగలమా? సో నేను తెల్లారి పొద్దునంటే నాకన్నా మార్చితేనే వస్తాను, అవునా కదా? సో ఇట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదండి. ఇప్పుడు మీ ముఖమే చూడడం నాకు ఇష్టం లేదనుకోండి, నేను మీతో కూర్చొని గంట సేపు రోజు మాట్లాడగలనా? ఇట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. మీకు నాకు ఆ కెమిస్ట్రీ ఉంటేనే మనం కూర్చొని డిస్కస్ చేయగలం రోజు గంట సేపు. సో ప్రశ్నించుకున్నా, విమర్శించుకున్నా ఆ పర్సనల్ కెమిస్ట్రీ ఉంటేనే సాధ్యం కదా. సో ద్వేషభావం ఉందనుకోండి, మీరంటే నేనంటే మీకు అసహ్యం అంటే కూర్చోగలనా? సో మీరన్నా కూర్చోగలరేమో ఉద్యోగం కొరకు, నాకైతే అవసరం లేదు కదా, నేను లేదు వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఆప్షన్ ఉంది, మీకైతే ఆప్షన్ లేదు, పోనీయండి ఉద్యోగం కొరకు. సో అంటే అర్థం అది బేసికల్గా మీరు అన్నది నిజం. కానీ ప్రాక్టికల్గా జరిగే వరకు ఏమవుతుందంటే టీడీపీతో జెల్ అయ్యే వాళ్ళని పోటీలో పెడితేనే టీడీపీ నుంచి ఆ సంపూర్ణ సహకారం వస్తుంది, అది ఫ్యాక్ట్. కానీ మీరన్న క్వశ్చన్ సీనియర్లు ఎవరికి రాలేదన్నది కూడా నిజం కాదు. సత్యకుమార్ సీనియర్ కదా, సత్యకుమార్కి వచ్చింది కదా ధర్మవరం నుంచి. అయితే మీరు అన్న దాంట్లో ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఒక డామినెంట్ ట్రెండ్ ఏంటి అంటే, అభ్యర్థుల్ని సొంత పార్టీలో ఎదిగి వచ్చిన వాళ్ళని కాకుండా బయటి వారికి పెద్దపీట బీజేపీ ఇస్తుంది. దీనివల్ల బీజేపీలో ఉన్న కమిటెడ్ క్యాడర్ చాలా తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉన్నారు, మామూలుగా లేరు. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలంగా దెబ్బతీసే అంశం అదే. ఎందుకంటే బీజేపీకి ఒరిజినల్గా మొదటి నుంచి పనిచేస్తున్నవారు చివరకు బీజేపీకి ఎంతో కొంత బలమున్న ప్రాంతాలు కూడా బయటవారే. ఇప్పుడు మీకు హైదరాబాద్ సిటీ ఉంది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అంటే 78 నేను గ్రాడ్యుయేషన్ చేసింది 83. ఆ టైంలో కూడా బీజేపీకి ఇక్కడ బలం ఉండే. అప్పుడు ఆలయ నరేంద్ర, టైగర్ నరేంద్రగా పేరప్పుడు. సో నరేంద్ర పెద్ద నాయకుడు, బద్దం బాలరెడ్డి పెద్ద నాయకుడు, బంగారు లక్ష్మణ్ పెద్ద నాయకుడు. ఆ రోజుల్లోనే లీడర్లు అండి వీళ్ళు. బీజేపీ అప్పుడు బలంగా ఉన్న చోట కూడా ఇలా హైదరాబాద్ సిటీలో కూడా మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు బయట వరకు ఇస్తున్నారు కదా. హైదరాబాద్ బీజేపీతో మొదటి నుంచి ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఎక్స్పాండ్ అయిన ఏరియాలో మనకు పార్టీల కార్యకర్తలు ఉండరు, నాయకులు ఉండరు, నేను ఒప్పుకుంటా. సో బీజేపీకి త్రిపురలో బయట వాళ్ళని పెట్టారంటే ఐ కెన్ అండర్స్టాండ్, బెంగాల్లో బయట వాళ్ళని పెట్టారంటే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ బలమున్న హైదరాబాద్ సిటీ అంటే మొదటి నుంచి బలమున్న ప్లేస్ కదా. సో అక్కడ కూడా నీకు ఒరిజినల్ బీజేపీ లేరు. అందువల్ల తెలంగాణలో, ఆంధ్రలో ఒరిజినల్ బీజేపీ నేతలకు విలువ లేదు. అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో పనిచేసి బీజేపీ గెలుస్తుందని కలల కూడా అనుకోని సమయంలో కూడా పార్టీ కమిట్మెంట్తో, హిందుత్వ ఐడియాలజీ కమిట్మెంట్తో పనిచేసిన వారికి ఎక్కడా బీజేపీలో గుర్తింపు లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కనుక వాళ్ళు ఊడిగం చేసుకుంటూనే ఉండాలి. వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు వేరే పార్టీకి పోరు. వారికి ఐడియాలజికల్ నిబద్ధత ఉంది కనుక వాళ్ళు చాకరీ చేస్తూనే ఉండాలి.
బయట వాళ్ళు వచ్చి నాయకత్వం వేస్తే వీళ్ళు సేవలు చేసుకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఏంటి, వీళ్ళ సిద్ధాంత కమిట్మెంటు, వీళ్ళు ఎమ్మెల్యే ఇచ్చినా ఎంపీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటారు. అందువల్ల పోతారు అనుకున్న వాళ్ళకి ఇస్తే బెటర్ కదా. ఉండేటోడు ఎట్లా ఉంటాడు కదా, ఉండేటోడు మనోడే కదా, కట్టుబానిస్తే కదా. మన సిద్ధాంతాన్ని నమ్మినోడు మనకు కట్టుబానిస్తా. బయట నుంచి పదవుల కొరకు వచ్చిన వాడు పదవి ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు కదా. ఇది ఇప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి. ఎందుకంటే మన సిద్ధాంత నిబద్ధత ఉన్నోడు కట్టుబానిసా, ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి ఊడిగం చేసుకుంటూ ఉంటాడు. ఈ పదాలు నేను వాడుతున్నది క్షమించాలి, కానీ ఇవాళ ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా పదాలు కాదు. బీజేపీలో ఒరిజినల్ వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నరనరాన పెట్టుకొని ఏనాడు కూడా పదవుల స్థాయినో అధికారాలు వస్తుందనో ఆశించకుండా పనిచేసేవారు. ఇప్పుడు మన తెలంగాణలో కనబడతారు, ఆంధ్రప్రదేశ్లో కనబడతారు, చాలామంది కనబడతారు. సో వాళ్ళెవ్వరికీ లేదు కదా ప్రాధాన్యత. సో వాళ్ళు హర్ట్ కావడంలో ఆశ్చర్యమే ఉన్నది. ఇప్పుడు మీకు మొదటి నుంచి ఉన్న వాళ్ళకి టికెట్లు వస్తే ఆ బీజేపీ ఐడియాలజికల్ పరివారం సంతోషపడుతుంది. అది రావడం లేదు కదా. సో దాంతో ప్రశ్న ఇవాళ అనివార్యంగా వస్తుంది. బీజేపీలో తెలంగాణలో వస్తుంది, ఆంధ్రాలో వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకు